అసలు అంత రాత్రిపూట రావడం ఎందుకు? తెల్లారాక రావచ్చు కదా. తెల్లారాకే వద్దాం అనుకున్నాం ఐశ్వర్య. కానీ బ్రహ్మముహూర్తంలో చేసే ప్రార్థనలు ఫలిస్తాయంటారు కదా, అందుకే వచ్చేసాం. అనుకోని పరిస్థితుల్లో అలా పెళ్లి జరిగిపోయినందుకు మీ అందరి మనసులు చాలా బాధపడి ఉంటాయి కదా. ముఖ్యంగా మా వదిన మనసు చాలా చాలా బాధపడి ఉంటుంది. ఆ బాధ తొందరగా తగ్గిపోవాలని బ్రహ్మ ముహూర్తంలో ప్రార్థన చేద్దాం ఉంది మా రూపారాణి. అందుకే అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వచ్చేసాము. బ్రహ్మముహూర్తంలో లేచాము. మీ బాధ తగ్గిపోవాలని మీ ఇంటి ఎలివెల్పైన ఆ కృష్ణుడికి ప్రార్థన చేశాము. ఆ ప్రార్థనలో భాగంగానే రూపారాణి పాట పాడడం మొదలుపెట్టింది. పాపం, తన పాట వల్ల మీకు నిద్రాభంగం జరిగినట్టుంది. క్షమించండి వదినా. చచా, అవే మాటలుదనా. మా కుటుంబం మీద ప్రేమతో మా బాధను తగ్గించడం కోసం మీ ఇద్దరు పెద్ద మనసుతో ప్రార్థనలు చేస్తూ ఇలా మాట్లాడతారేంటి? మీలాంటి వాళ్ల ప్రార్థనలే ప్రస్తుతం మాకు ధైర్యాన్నిచ్చేది. సర్లే, లోపలికి వెళ్దాం పదండి. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు. అఖిల్ బాబుకి శ్యామకి పెళ్లి జరగాలని ఆ దైవం నిర్ణయించింది. పెళ్లి జరిగిపోయింది. దైవ నిర్ణయానికి తల వంచడం తప్ప ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం ఏంటి గురవమ్మా? నేను ఎంత చెప్పినా కూడా మీ వదిన అర్థం చేసుకోవడం లేదు. నువ్వైనా చెప్పు. అంటే అన్నయ్య గారు, అది జరిగింది చిన్న విషయం కాదు కదండి. శ్యామ తన కోడలన్న విషయం జీర్ణించుకోవడం వదినకి కష్టమే కదా. మా దగ్గర పనిచేసే పనిపిల్ల ఒక కోటీశ్వరుల ఇంటి కోడలయ్యిందంటే భరించడం ఎవరికైనా కష్టమే కదన్నయ్యా. నువ్వొక్కదానివే నన్ను, నా బాధని అర్థం చేసుకున్నావు వదినా. నీ బాధను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను వదినా? కాకపోతే నువ్వు కూడా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అన్నయ్య గారు ఎందుకలా చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం నేనేమీ అర్థం చేసుకోలేను. ఎవరిని అర్థం చేసుకోలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి మీరందరూ. చూసావా గురవమ్మా? చూసావా? ఇది మీ వదిన వరుస.
గురవమ్మ, నువ్వే ఎలాగోలాగా 4 మంచి మాటలు చెప్పి తన మనసు మార్చు. అవసరమైతే ఇంకో 4 రోజులు ఇక్కడ ఉండైనా సరే తనను మార్చాలి. ప్లీజ్. 4 రోజులేంటన్నయ్య గారు, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను. వదిన మనసు మారి వదిన బాధ తగ్గేలా నేను చూసుకుంటాను కదా. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగేనమ్మా. ఈ ఇంట్లో ఎలా తిష్ట వేయాలా అనుకుంటూ వచ్చాను. నేనిక్కడుండేలా నువ్వే చేస్తున్నావన్నయ్యా. చాలా సంతోషం. వెళ్ళమ్మా, మీ వదిన సంగతి చూడు. అలాగే అన్నయ్య. డాడీ, డాడీ, ఒకసారి ఈ పేపర్ చూడండి. రాస్కెల్ ఎంత పని చేశాడు. ఏం జరిగింది మామయ్య గారు? చూడమ్మా, చూడు ఆ మల్లికార్జున ఏం చేశాడు. ఇంత చేసినా కూడా మన మీద మల్లికార్జున్కి పగ తీరలేదన్నమాట. అందుకే ఇలా పేపర్లో కూడా వేసి కసి తీర్చుకుంటున్నాడు. ఇలా వదిలేస్తూ ఉంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. ఏదో ఒక రకంగా వాడికి బుద్ధి చెప్పాలి డాడీ. వెంటనే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం డాడీ. అలా చేస్తే మన పరువు పోతుందనే కదా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు అనుకున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే వాడు ఇంకా ఇలాగే రెచ్చిపోతూ ఉంటాడు. రకరకాలుగా మనల్ని ఇలా అవమానపాలు చేస్తూనే ఉంటాడు. చెప్దాం. సమయం చూసి ఆ మల్లికార్జున్కి బుద్ధి చెప్దాం. ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది ఆ మల్లికార్జున్ గురించి కాదు, వసంత కోపం గురించి, అఖిల్ జీవితం గురించి, శ్యామ భవిష్యత్తు గురించి. వాటికంటే ముఖ్యమైనవి నాకు ఏవీ లేవు. అవి ఒక కొలిక్కొచ్చేంత వరకు మనం దేని గురించి ఆలోచించొద్దు. ఈ పేపర్ అత్తయ్య చూసిందంటే శ్యామ మీద కోపం రెట్టింపవుతుంది. దీన్ని తీసుకెళ్లి అత్తయ్య రూమ్లో పెడదాం.
అమ్మగారు, ఏటి? నా బ్యాగు అఖిల్ బాబు గారి రూమ్ లో పెట్టినట్టున్నారు. అయితే నీ బ్యాగ్ నన్ను తెచ్చిపెట్టమంటావా ఏటి? ఇదిగా నాను ఇంట్లో పని మనిషిని గాని నీకు కాదు. అయితే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఎక్కడికి వెళ్తావు? ఏం తెచ్చుకుంటావు? ఎక్కడికి వెళ్తావు? ఏం తెచ్చుకుంటావు? అదేనండి, అఖిల్ బాబు గారి రూమ్ లో నా బ్యాగ్ ఉందేమోనని. ఉంటే నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా? ఎవరు పడితే వాళ్ళు అఖిల్ బాబు రూమ్ లోకి వెళ్ళకూడదు. చిలకమ్మా, అమ్మా నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురా. అలాగేనమ్మా. ఏంటి కన్నయ్య ఇది? పెళ్లి కాకముందు నేను అఖిల్ బాబు రూమ్ లోకి వెళ్ళేలా చేశావు. ఇప్పుడు పెళ్ళయ్యాక నేను రూమ్ లోకి వెళ్ళకూడదని వాళ్ళ చేతే అనిపిస్తున్నావు. నీ లీలలు నాకు అర్థం కావు కన్నయ్య. ఇదిగా ఇదేనా నీ సంచి? ఇదే. తీసుకొని నీ రూమ్ లోకి వెళ్ళు. ఏంటి చిలకమ్మ, ఐశ్వర్య ఎవరి మీద అరుస్తుంది? ఇంకెవరి మీద? ఆ కొత్త కోడల మీద అమ్మా. అరవాల్సినంత తప్పు శ్యామ ఏం చేసింది? ఏటంటే అమ్మా, నా బ్యాగు అఖిల్ బాబు గారి రూమ్ లో పెట్టినట్టున్నారు. ఉంటే నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా? ఎవరు పడితే వాళ్ళు అఖిల్ బాబు రూమ్ లోకి వెళ్ళకూడదు. చిలకమ్మా, నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురా. అదమ్మా జరిగినది. ఏంటి చిలకమ్మ ఇది? తన బ్యాగ్ కోసం వస్తే అలా అరవడం ఏంటి? పాపం ఎంత చిన్నబుచ్చుకొని ఉంటుంది. మీరేమో ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నారు, ఐశ్వర్యమ్మేమో మీ అత్తగారి గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అలా అరిసేసినది. సర్లే, ఎవరేమన్నా కూడా ఆ అమ్మాయి మన ఇంటి కోడలు కాకుండా పోదు కదా. చిలకమ్మ, నిన్న నీకు చీరిచ్చాను కదా, ఆ చీర తీసుకెళ్లి శ్యామకివ్వు. ఏ సీరమ్మా? పెద్దమ్మ గారు కొత్త కోడల కోసం కొన్న సీరా? అవును, కొత్త కొడులు శ్యామానే కదా. అవునమ్మా, కానీ ఆ సీర ఆ అమ్మాయికిస్తే పెద్దమ్మ గారు ఏటంటారు? అత్తయ్య ఆ చీర కొన్నది అఖిల్ భార్య కోసం. అఖిల్ శ్యామాని
తన భార్యనే కదా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ చీర శ్యామాదే అవుతుంది కదా. ఆ చీర కట్టుకునే అర్హత శ్యామాకే ఉంటుంది కదా. పైగా కొత్త కోడలు అత్తగారు పెట్టిన చీర కట్టుకోవడం మన ఇంటి ఆచారం. ఇదిగో అత్తయ్య గారితో నేను చెప్తానులే గాని ఆ చీర తీసుకెళ్లి శ్యామాకివ్వు. అలాగేనమ్మా, ఇస్తాను. ఈ తారు డబ్బా నా కొడుకు పక్కన ఉండడమేంటి? నక్షత్ర రావాల్సిన స్థానంలో ఈ నల్ల రాక్షసి ఎలా వచ్చింది? అదంతా లోపలికి వెళ్ళాక చెప్తాను వసంత. ముందు హారతి ఇవ్వు. స్వర్ణ నాగాభరణ ధారణ జరిగాక ఆ అమ్మాయిని వదిలేసి రావడం ధర్మం కాదు అనిపించింది. మమ్మీని ఒప్పించగలను అన్న నమ్మకంతో శ్యామాని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. మమ్మీ ఒప్పుకోనందుకు శ్యామ చాలా బాధపడి ఉంటుంది. దానికి తోడు వదినిలా మాట్లాడేసరికి ఇంకా బాధపడి ఉంటుంది. నన్ను నా మాటల్ని నమ్మి నాతో వచ్చిన శ్యామాని ఓదార్చడం నా బాధ్యత. శ్యామ విషయంలో నేనెప్పుడూ బాధ్యతగానే ఉండాలి. భర్తగా నేను తన్ని సంతోషపెట్టలేకపోయినా బాధ్యతగా తను బాధపడకుండా చూసుకోవాలి. ఇదిగో అమ్మాయి, శ్యామ శ్యామదామో నాకెందుకు? ఈ చీర కొత్త కోడల కోసం తెచ్చినారట. నిన్ను కట్టుకోమని పెద్ద కోడలు చెప్పినారు. అందా తీసుకో.